రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అర్ధరాత్రి అది కూడా నేషనల్ హైవే పైన ఒక యువతి రెచ్చిపోయింది. అయితే మద్యం మత్తులో రోడ్డు పైన వస్తున్న వాహనాలను ఆపి మరి అక్కడ హల్చల్ చేసినటువంటి విజువల్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఈ ఘటన ఉత్తరాఖండ్ హరిద్వార్ డెహ్రాడూన్ హైవే పైన ఈ ఘటన చోటు చేసుకుంది. హైవే పైన వస్తున్న వాహనాలను ఆపి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది ఒక మహిళ. కార్లను ఆటోలను ఆపుతూ హల్చల్ చేసింది. అయితే తాగిన మైకంలో తాను ఏం చేస్తుందో తనకే తెలియనట్టుగా బిహేవ్ చేసింది. అక్కడ మనం స్క్రీన్ పైన చూసుకుంటే ఏ వెహికల్ వస్తుందో ఆ వెహికల్ మీద ఎక్కి వెహికల్ బ్యాక్ సైడ్ ఎక్కి కూడా తను వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే బైక్ పైన వెళ్తున్న వాళ్ళను ఆపి అదే బైక్ మీద కూర్చొని తను వెళ్ళి మళ్ళీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ బైక్ కిందికి దిగి అక్కడ వస్తున్న ఆటోలను కూడా ఆపిన దృశ్యం మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ ఆ యువతి ప్రవర్తించిన తీరును మరో వ్యక్తి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పబ్లిష్ చేయగా ప్రజెంట్ ఆ విజువల్స్ తాను ప్రవర్తించిన తీరు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే యువతి ప్రవర్తనను ఒక వ్యక్తి అది రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో క్షణాల్లో అది వైరల్గా మారింది. అదేవిధంగా మద్యం మత్తులో ఈ యువతి ఉన్నట్టుగా గుర్తించారు. అండ్ ఆ మద్యం మత్తులోనే రోడ్డుపైకి వస్తున్న వాహనాలను ఆపి ఆ వాహనానికి అడ్డంగా నిలబడటం, ఒకవేళ బైక్ వస్తే ఉన్నట్టుండి ఆ బైక్ వాళ్ళను ఆపడం, అదే బైక్ వెనకాల కూర్చోవడం, ఇలాంటి ప్రవర్తన ఆ అమ్మాయి చూపించింది. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూడొచ్చు. पुलिस वाले ये ओ नहीं क्या बता हाँ तो ऐसा मुझे गाड़ी ये गाड़ी रोक के देखो कैसे कर रही है। ये देखिए सबको परेशान कर रही है। बीच रोड पे खड़ी है। देखो आती गाड़ी है, सब लोग परेशान हो रहे हैं। ये देखिए गाड़ी ठोक दी है इन्होंने। बंद कर ले ओ लोग दे भाई पता नहीं क्या पागल है ये। पीछे वाली ये गाड़ी ठोक दी है। రైట్ విజువల్స్ చూస్తున్నారు కదా. నేషనల్ హైవే పైన అర్ధరాత్రి ఒక యువతి రెచ్చిపోయింది. మద్యం మత్తులో తాను ఏం చేస్తుందో తెలియకుండానే ఆ వాహనాలను ఆపడం, ఏదైనా టూ వీలర్ వస్తే ఆ టూ వీలర్ను ఆపడం, ఆ టూ వీలర్ వెనకాల ఎక్కి కూర్చోవడం, అదేవిధంగా ఆటో వస్తే ఆటో లోపలికి ఎక్కి అక్కడ డ్రైవర్ దగ్గర పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, ఇలాంటి పనులు ఆవిడ చేసింది. అయితే తను అలా ప్రవర్తిస్తున్న టైంలో ఒక వ్యక్తి తన బిహేవియర్ని ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టగా ఆ వీడియో వైరల్గా మారింది. అయితే ఇక్కడ తాను అలా చేసినప్పుడు మనం స్క్రీన్ పైన చూసుకుంటే చాలా మంది అక్కడ ఉన్నారు. ఎవరు కూడా తనను ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అంత మెయిన్ రోడ్ మీద తను అలా చేస్తున్నప్పుడు పొరపాటున కూడా ఏ ఒక్క వెహికల్ అయినా కాస్త సడన్ బ్రేక్ వేసినా వెనుకల వచ్చే వెహికల్స్కి కూడా యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా ఇందాక మనం చూసుకుంటే ఒక విజువల్లో కూడా ఒక టూ వీలర్ అతను స్కూటీ పైన వెళ్తున్న అతన్ని సడన్గా చేయి పట్టుకొని లాగడం, అతను కింద పోయే పరిస్థితి కూడా కనిపించింది. సో ఉత్తరాఖండ్ హరిద్వార్ డెహ్రాడూన్ హైవే ఈ ప్లేస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైవే పైన వస్తున్న వాహనాలను ఆపి ఒక మహిళ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది.
తాగిన మైకంలో రోడ్డు పైన వచ్చే వెహికల్స్ ని ఆపి కాసేపు అక్కడే ఆ వెహికల్స్ కి అడ్డంగా నిలబడటం, ఒకవేళ ఆటో వస్తే ఆటో ఎక్కడం, లేదా బైక్ వస్తే బైక్ వాళ్ళను సడన్ గా ఆపి ఆ బైక్ వెనుకనే ఎక్కి కూర్చోవడం, ఇలాంటి పనులు చేసింది. అయితే తను అలా చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి తన బిహేవియర్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా ప్రజెంట్ ఆ వీడియో వైరల్గా మారింది. అయితే మద్యం మత్తులో ఉండి వాహనదారులను ఇబ్బంది పెట్టింది ఆ మహిళ. అయితే కార్ను ఆపి విండో అద్దాలపైన కూడా కొడుతూ ఆవిడ కనిపించింది. అయితే ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు, ఎవరైనా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి జోక్యం చేసుకుని తను ఆపడం లాంటివి చేయాల్సింది. బికాజ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో తాను మద్యం మత్తులో ఉన్నప్పుడు వేరే కార్లను ఆపిన నేపథ్యంలో సడన్ గా బ్రేక్ వేస్తే వెనుకల వచ్చే వెహికల్స్ కి కూడా యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బట్ ప్రెసెంట్ అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరు ఏంటి అసలు దీనికి సంబంధించి పోలీసులు ఏదైనా చర్యలు తీసుకున్నారా లేదా అనేది కూడా ఇంకా బయటికి రాలేదు. అండ్ ఆల్సో హైవే అనగానే పాట్రోలింగ్ వెహికల్స్ కూడా ఉంటాయి. మేబీ ప్రజెంట్ అక్కడ ఆ విజువల్స్ ఆ సంఘటన జరిగేటప్పుడు కూడా అక్కడ ఎలాంటి పాట్రోలింగ్ వెహికల్ కానీ కనిపించలేదు. బట్ ఇలాంటివి జరిగేటప్పుడు ఎవరైతే అక్కడ స్థానికులు కాస్త ఇబ్బంది పడుతున్నప్పటికీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఆపడమో లేదా ఒక పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడమో చేస్తే ఏదైనా ప్రమాదం జరగకుండా చేసిన వాళ్ళు అవుతారు. लेके बच जाइयो। ये देखिए गाड़ी ठोक दी इन्होंने। बंद कर ले। ओ रोक दे भाई। क्या बता? हाँ तो ऐसा मुझे गाड़ी भाई चला के जाओ भाई।